श्री चैतन्य स्थापितं येन भूतले स्वयं रूपकदा श्रीगुरो श्रीयुत पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं कृष्ण चैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण। So नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। जयम् ततो जयम् उदीरयेत्। సో జయం అంటే దేని మీద జయం? జయం విజయం విక్టోరియస్ అంటారు కదా. సో దేని మీద జయం కలుగుతుంది మనకి? జయం అనగానే ఇంకేదో ఓడిపోయింది. ఏం ఓడిపోయింది? నష్టప్రాయేషు అభద్రేషు, అభద్రాలన్నింటినీ కూడా మనం జయించేసాం. అభద్రాల్ని జయించాం, అలాగే మనలో ఉన్న సత్వరజ స్తమో గుణాలని జయించాం. వీటన్నిటి మీద జయం. అందుకనే వెంటనే మళ్ళీ నష్టప్రాయేషు భద్రేషు. సో నిన్నటి చాప్టర్, నిన్న 3వ చాప్టర్ పూర్తి చేసాం కదండి. సో అందులో ఈ ముగ్గురు విష్ణువుల్ని చూసాం కదా. మహావిష్ణువు కారణ సముద్రంలో ఉన్నాడు. సో అతని నుంచి వచ్చి అనంత విశ్వాల్లోకి గార్భోదక సాయి విష్ణు ప్రతి విశ్వంలోకి ప్రవేశించాడు. అదే గార్భోదక సాయి విష్ణు. ఈ గార్భోదక సాయి విష్ణు అనంత కోటి జీవరాశుల హృదయంలో పరమాత్మ కింద ప్రవేశించి ఉన్నాడు. అతనే క్షీరోదక సాయి విష్ణు. ఓకే, నెక్స్ట్ సారీ 4th చాప్టర్. ఓకే, ఇది మనం చాప్టర్ చూసేసిన తర్వాత లాస్ట్ లో చూద్దాం. ఓకే, సో లాస్ట్ లో మనం భాగవతం యొక్క ప్రత్యేకత చూసాం. బ్రహ్మ సంహితం ఇదేంటి చూసాం. లాస్ట్ చాప్టర్ చూసాం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం. ఉత్తమ శ్లోకుడు అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క చరితం అది. ఓకే, యాక్చువల్లీ మనం భాగవతం చూసాము అంటే వేదాలు, వ్యాస భగవానుడు ఏం చేశాడు? వేదాలన్నిటినీ విభజించాడు. వేదాలు అందరికీ అర్థమని దాని గురించి ఉపనిషత్తులు రాశారు. అంటే వేదాల్లో అనేక కాండలు ఉన్నాయి. అందులో జ్ఞానకాండకు సంబంధించి దాని యొక్క సారం అంతా ఉపనిషత్తుల్లో పెట్టారు. ఓకే, సో ఉపనిషత్తులు అంటే వేదాల యొక్క జ్ఞానం యొక్క సారం. ఉపనిషత్తులన్నిటికీ యొక్క సారం బ్రహ్మసూత్రాలు రాశాడు వ్యాస.
బ్రహ్మసూత్రాలకి భాష్యం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? బ్రహ్మసూత్రాలు రాసేశాడు, సూత్రం రాశాడు బ్రహ్మసూత్రం. అంటే వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు మళ్ళీ అర్థం అవ్వడానికి న్యాచురల్ కమెంటరీ అంటారు. అంటే అది మనకు అర్థం అవ్వడానికి భాష్యం కావాలి, అంతేనా? ఇప్పుడు మనం ఈ శ్లోకాలన్నీ మనకు అర్థం అవ్వట్లేదు, భాష్యం చదివితే మనకు అర్థం అవుతుంది, ఓ శ్లోకంలో ఈ ఉద్దేశం ఉంది, ఇది అర్థం అవుతుంది. సో బ్రహ్మసూత్రాలకి భాష్యం శ్రీమద్ భాగవతం. ఓకేనా అండి? భాష్యం బ్రహ్మసూత్రాణం అన్నాను భాగవతాన్ని. సో భాగవతం ఏంటి, అన్నిటి యొక్క సారం ఇక్కడ వచ్చేసింది. అది మనకు అర్థం అవ్వాలి అంటే చూడండి, జ్ఞానకాండ నుంచి మొదలైంది. వేదాల్లో అనేక కాండాలు ఉన్న జ్ఞానకాండం భగవంతుడి గురించి జ్ఞానాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జ్ఞానకాండం ఏంటి అంటే నిరాకార తత్వం లేదా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, సచ్చిదానంద రూపం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. దాని యొక్క భాష్యం ఏంటొచ్చేసే భగవంతుడి యొక్క లీలలు వచ్చాయి. సో ఇక్కడే మనకి మొత్తం సారం వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అన్నాడు కదా కృష్ణుడు. అన్ని వేదాల నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే అని. సో ఫైనలీ భాగవతం తెలుసుకోవాలి. అందుకనే భాగవతం, రామాయణం, మహాభారతం ఇలా ఇవి లేని, అంటే ఇవి లేకుండా ఉండకూడదండి. గ్రంథావతారం అని కూడా మనం నిన్న చూసాం. భాగవతం గ్రంథావతారం. ప్రతి ఒక్కళ్ళు భాగవతం ఉండాలి, భగవద్గీత ఉండాలి. అసలు భగవద్గీత లేకుండా సనాతన ధర్మం పాటిస్తున్నాం అని చెప్పడానికే లేదు. సనాతన ధర్మం అంటే హిందూ మతం అనుకున్నాం. హిందూ మతం యాక్చువల్లీ ఏంటి, సనాతన ధర్మం. సో నేను ఈ ధర్మం పాటిస్తున్నాను అంటే మా ఇంట్లో భగవద్గీత ఉండాల్సిందే. భగవద్గీత లేని వీళ్ళు అసలు సనాతన ధర్మం కింద రాదు. నెక్స్ట్ ఇవాళ 4th చాప్టర్ మొదలెడదామండి. శ్రీ నారదుని ఆగమనం. వ్యాస ఉవాచ. వ్యాస ఉవాచ అనేది వచ్చింది ఇక్కడ. వ్యాసుడు యాక్చువల్లీ రాసిన భాగవతం ఏంటి అంటే వ్యాసుడే రాస్తున్నాడు. ఈ విధంగా సూత గోస్వామి పలికినంతటా దీర్ఘకాల యజ్ఞ దీక్షితులైన ఋషులలో శ్రేష్ఠుడును వృద్ధుడును అగు సౌనక ముని అతనిని ఇట్లు సంబోధించుచు అభినందించును. ఎప్పుడైతే సూత గోస్వామి తను చెప్పబోయే భాగవతం గురించి, భాగవతం యొక్క గొప్పతనం చెప్పి భాగవతం యొక్క పరంపర కూడా చెప్పారు. పరంపర ప్రామాణికం చెప్పినప్పుడు సౌనకాది ఋషులలో ఎంతమంది ఋషులు అనుకున్నాం మనం? 80,000 మంది ఋషులకి అక్కడ రిప్రజెంటేటివ్ ఎవరు? సౌనక ఋషి. అందరికంటే పెద్దవాడు, అందరికంటే జ్ఞానవంతుడు. ఓకే, ఆయన సౌనక ఋషి అక్కడ మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా సభలో అందరికంటే సీనియర్ మోస్ట్ ముందు మాట్లాడాలి. ఎప్పుడు కూడా అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం నాకు కూడా తెలుసు కాదు, ముందు పెద్దవాళ్ళు మాట్లాడాలి, తర్వాత మిగతా, తర్వాత పెద్దవాళ్ళు అంటే ఎవరైతే ఇక్కడ జ్ఞానంలో సీనియర్ ఉన్నారు. శౌనక ఉవాచ. సో అందరి తరఫున సౌనకుడు మాట్లాడుతున్నారు. సౌనకుడు పలికింది, ఓ సూత గోస్వామి, మహాభాగుడవైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడవు కనుక ఘనుడును పరమశక్తిమంతుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను దయతో మాకిప్పుడు వినిపించుడు. సో సూత గోస్వామి సౌనక ఋషులు చెప్తున్నారు, నువ్వు మహాభాగుడవైన, నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, అందరికంటే చాలా టాప్ మోస్ట్ వక్తవు. కాబట్టి నువ్వు మాతో దయతో, ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మీరు పైనుంచి కిందకి పల్లం వైపు వెళ్తున్నట్టు మనం గురువు కింద, గురువు యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే గుర్తిస్తే గురువు నుంచి జ్ఞానం మనకి ఫ్లో అవుతుందండి. గురువు యొక్క శ్రేష్టత. పరంపరలో చేయవలసిందల్లా ఏంటి, గురువు చెప్పిన వాక్యాన్ని తిరిగి చెప్పడం. ఆ గురువు మీద, పరంపర మీద ముందు మనకి నమ్మకం ఉండాలి. నమ్మకపోవడానికి కారణం ఏమీ లేదు. పరంపర ఎక్కడి నుంచి వస్తుంది? స్వయంగా భగవాను నుంచి వస్తుంది. సో ఆ పరంపర మీద నమ్మకం, చెప్తున్న వక్త మీద నమ్మకం. ఓకే, నెక్స్ట్. ఈ శ్రీమద్ భాగవతం ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభింపబడినది, అదేనుగాక ఏ కారణము చేత ఇది ఆరంభింపబడినది, ఈ సంహితను రచించుటకు మహాముని అయిన కృష్ణద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తి పొంది ఉండను. సో భాగవతం గురించి చెప్పాడు కదా, భాగవతం చెప్పబోతున్నాను అని. సో
సో సనోక ఋషి అడుగుతున్నాడు అనమాట, ఏంటి ఇది, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఆ చెప్పే పరిస్థితి ఏంటి, దేనికోసమని వ్యాసుడు ఇది రచించాడు. శ్రీ ఓకే, వ్యాసదేవుడు రచించాడు అని ఎందుకు అడుగుతున్నా అంటే, వ్యాసదేవుడు చాలా రచించాడు. స్టార్టింగ్ లో చెప్పాను, వేదాలు విభజన చేశాడు, పురాణాలు రాశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు, ఉపనిషత్తులు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు. మళ్ళీ భాగవతం రాయవలసిన అవసరం ఏముంది, దేని స్ఫూర్తితో వ్యాసుడు భాగవతాన్ని రచించాడు అని అడుగుతున్నాడు. వ్యాసదేవుడి తనయుడు గొప్ప భక్తుడు, సమదర్శి నిర్వికల్పుడు అయిన అతడు సదా ఏకాంతమతుడైనట్టి వాడు. సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టి అతడు గూఢముగా నున్నందున బాహ్యమునకు జడుని వలె గోచరించును. సో భాగవతాన్ని ఎవరు చెప్పారని చెప్పాడు సూత గోస్వామి? సుఖ మహర్షి చెప్పాడు, వ్యాసుడి తనయుడైన సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి ఎవరు? ఏమాత్రం దేహ స్థితిలో లేనివాడు, తనలో తను ఆనందించేవాడు. ఓకే, ఆత్మారాముడు. సో మేం విన్నది ఏంటి అంటే, సుఖదేవ గోస్వామి నిరంతరము తనలో తను రమించడం వల్ల బయట చూడ్డానికి ఇతడు జడుడు, ఇతనికి ఏమీ తెలియదు అని అనుకునే రకం సుఖదేవ గోస్వామి. శ్రీ వ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచు చనునప్పుడు నగ్నముగా జలకములాడు సుందరులైన దేవతా స్త్రీలు అతడు నగ్నముగా లేకుండాను వెంటనే వస్త్రములను ధరించింది. కానీ అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించినప్పుడు వారట్లు వర్తించలేదు. ఈ విషయమును గూర్చి వ్యాసదేవుడు ప్రశ్నించగా అతని తనయుడు పవిత్రుడనియు స్త్రీ పురుష భేదములు గాంచని వాడనియు ఆ యువతులు ప్రత్యుత్తరం ఇచ్చిరి. కానీ వ్యాసదేవుడు అట్టి భేదభావములను చూపి ఉండదు. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముందు భాగవత అటెండ్ అయిన వాళ్ళకి. సో యాక్చువల్లీ సుఖదేవ్ గురించి తెలియాలి అంటే మనకి ఇది తెలియాలి, సుఖదేవుడు ఏ స్థితిలో ఉండి భాగవతాన్ని మాట్లాడాడు లేదా భాగవతాన్ని ఆస్వాదించాడు. మనం ముందు చెప్పుకున్నాం కదా, వ్యాసదేవుడి నుంచి సుఖదేవ గోస్వామి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి వెళ్ళిపోతున్నాడు, పుత్ర అనుకుంటూ వ్యాసుడు వెనకల వెళ్తున్నాడు. అక్కడ ఒక సరోవరంలో దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు అనమాట, సరోవరం. సుఖదేవ గోస్వామి ఆ పక్క నుంచి వెళ్ళాడు, తను ఏ స్థితిలోనూ లేడు. సుఖదేవ గోస్వామి వెళ్ళాడు. ఈ స్త్రీలందరూ స్నానం చేస్తున్న వాళ్ళు కూడా ఏమాత్రం వాళ్ళకి రియాక్షన్ లేదు. వెనకల వ్యాసదేవుడు వస్తున్నాడు. వ్యాసదేవుడు రాగానే అందరూ తమ తమ వస్త్రాలు తీసి కప్పుకున్నారు. చూసి వ్యాసదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ముందు వెళ్తున్నవాడు నా పుత్రుడు, 16 ఏళ్ల వాడు, యవ్వనుడు. ఓకే, వెళ్ళిపోతున్నాడు. మీరెవ్వరూ అతని గురించి సిగ్గుపడట్లేదు. నేను వృద్ధుడని పుత్రుడి గురించి వెనకలు వెళ్తున్నాను, నన్ను చూడంగానే మీరు మీ దేహాల్ని కప్పుకుంటున్నారు, ఏంటమ్మా విచిత్రం అని అడుగుతున్నారు. అయితే వాళ్ళందరూ అంటారు, నీ పుత్రుడికి స్త్రీ పురుష భేదం తెలియదు, అతడు దేహస్థితిలోనే లేడు అసలు. నువ్వు గృహస్థుడివి అంటే నీకు స్త్రీ పురుష భేదం తెలుసు. సో నువ్వు మమ్మల్ని స్త్రీ కింద చూస్తున్నావు. సో స్త్రీ అనగానే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కప్పుకున్నారు. నీ పుత్రుడికి ఆ భేదం తెలియదు అంటే, ఇది ఎగ్జాంపుల్ ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు అంటే, అంత దేహస్థితిలో కూడా లేని సుఖ మహర్షి, తనలో తాను రమించుకునే సుఖ మహర్షి భాగవతాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అడుగుతున్నారు. మనం మొన్న చెప్పుకున్న ఉత్తమాధికారి, వాడు సర్వము విష్ణుమయమే, వాళ్ళకి తేడానే తెలియదు. అలాంటి వాళ్ళు ఎందుకు భాగవతాన్ని చెప్పారు, ఎవరి కోసం చెప్పారు? సో వాళ్ళ ప్రశ్నలు దేనికి దారితీస్తున్నాయి అంటే, సుఖ మహర్షి లాంటి వాడు భాగవతం ఎందుకు చెప్పాడు. ఓకే, యాక్చువల్లీ అలా వెళ్తున్నప్పుడే, సుఖదేవ గోస్వామి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, ఒక అడవిలో ఇద్దరు కట్టెలు కొట్టుకునే వాళ్ళు భాగవతాన్ని పాడుకుంటున్నారు, కృష్ణుడి యొక్క లీలల్ని పాడుకుంటున్నారు. కృష్ణ లీలలు పాడుకుంటున్నప్పుడు అది సుఖ మహర్షి చెవిలో పడి భగవంతుడి గురించి, అంతవరకు భగవంతుడు నిరాకార తత్వం అని అనుకున్న సుఖ మహర్షి ఎప్పుడైతే కృష్ణలీలలు విన్నాడో పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఇప్పుడు ఏదో మాట్లాడారు, ఏదో పాడారు, ఏంటిది అనగానే వాళ్ళు చెప్పారు, మేము వ్యాసదేవుడి శిష్యులు అండి, వ్యాసదేవుడి దగ్గర ఈ భాగవతాన్ని
నేర్చుకున్నాను. సో సుఖమహర్షి వెంటనే అరే వ్యాసదేవుడు నా తండ్రి, నేను అతని దగ్గర నుంచి భాగవతం నేర్చుకుంటాను అని వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎప్పుడైతే భాగవతాన్ని విన్నాడో వ్యాసుడి దగ్గర నేర్చుకోవడానికి తిరిగి వెనక్కి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. కురుజాంగల ప్రాంతములందు సంచరించిన పిదప హస్తినాపురమున ప్రవేశింపగా ఉన్మత్తుడును మూగవాడును జడుని వలె గోచరించేవాడును అగు అతనిని జనులు ఎట్లు గుర్తించిరి. సో సుఖదేవుడు ఎప్పుడు ఆనందంలో ఉన్నవాడు. హస్తినాపురంలో ఎంటర్ అవ్వగానే అసలు ఎలా అతన్ని రిసీవ్ చేసుకున్నారు, ఇతను మహానుభావుడు, ఇతడు అత గొప్ప భక్తుడు అని జనాలు ఎలా గుర్తించారు అని అడుగుతున్నాడు. అట్టి సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు కలియుట ఎట్లు సంభవించను. ఆ కలయిక వలననే వేదముల దివ్య సారము కీర్తించుటకు అతనికి అవకాశం కలిగెను. అంటే మీరు ముందు చెప్పారు కదా, మృత్యువు కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్తుకి సుఖదేవ గోస్వామి చెప్పాడు భాగవతం, నేను అప్పుడు విన్నాను శ్రద్ధగా అని చెప్పారు కదా. సో ఈ కురు ప్రాంతానికి సుఖదేవ గోస్వామి రాగానే జనులు ఎలా గుర్తించారు, ఎవరో అడిగి ఉంటే కదా చెప్తాడు, లేకపోతే తనలో తను నిత్యం ఆనందించేవాడు శుకుడు. ఓకే, సో అతనికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా అవకాశం కలిగింది, ఎవరు అతన్ని అడిగారు అని అడుగుతున్నాడు. అతడు, ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, సుఖదేవ గోస్వామి గృహస్థుని ఇంటి ముంగిట గోదహన కాలము వరకే నిలిచి ఉండు నైజం కలవాడు. తాను దర్శించు గృహమును మునర్చుటకే అతడట్లు మునరించును. సో ఈ మహాభాగవతులు భక్తులు వీళ్ళు ఎక్కడ ఒక చోట ఉండరు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎందుకు తిరుగుతూ ఉంటారు చెప్పాను, ఎందుకు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి అసలు ఈ లోకంతో పని లేదు, కేవలము అందరినీ ఉద్ధరించడం కోసం వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. ఇంకా సుఖదేవ గోస్వామి గురించి వస్తే, సుకుడు ఎవరింట్లో కూడా ఆవు పాలు పితికినంతసేపు కూడా ఉండట ఎవరింటి ముందు. అలాంటి వాడు వారం రోజులు ఒక చోట ఉండి పరీక్షితుకి భాగవతం ఎలా చెప్పాడు, డౌట్ వస్తుంది కదా. ఎక్కడా కూడా ఉండడు, మహా అంటే నామం జపించండి అని చెప్పి వెళ్ళిపోయే టైప్. సో అదే పనిగా ఒక చోట కూర్చుని వారం రోజులు పరీక్షితుకి ఎందుకు చెప్పాడు అని అడుగుతున్నాడు. పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడని అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరములని చెప్పబడుచుండు. దయచేసి అతనిని గూర్చి మాకు తెలియజేయడు. ఇక పరీక్షిత్ గురించి వచ్చాము అంటే అతడు చాలా ఫేమస్. అసలు పరీక్షిత్ ఎంత ఫేమస్ అంటే, తను దేశ సంచారం వెళ్ళినప్పుడు పరీక్షిత్ రాజని ఎవడు ఛాలెంజ్ చేస్తాడు, ఎవరైనా నన్ను ఎదుర్కోవాలి అనుకుంటే రాగలరు. అసలు పరీక్షిత్ వస్తున్నాడు అంటే అందరూ దాసోహం అన్నవాళ్ళు, ఎవరు కూడా పరీక్షితుని ఎదిరించిన వాళ్ళు కదా. ఎందుకు అంటే, ఒకటి పాండవుల మనవుడు, యుధిష్ఠిరుడి మనవుడు పరీక్షిత్, అంటే ధర్మానికి ప్రతీక ఎవరు అంటే వాడు భక్తుడు. సో అలాంటి వాడికి ఎదిరించాల్సిన అవసరం ఎవరికి లేదు. పైగా చాలా నేర్పరి, అంటే చాలా చాకచక్యంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు. ఓకే, సో అతని గురించి కూడా మాకు చెప్పండి. ఎందుకు కాన్వర్జేషన్ ఇద్దరి మధ్య జరుగుతుంది. ఈ సుకుడేమో ఇలాంటి వాడు, పరీక్షిత చాలా పెద్ద చక్రవర్తి. సో ఈ సుకుడు పరీక్షిత్కి చెప్పిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. పరీక్షిత్ మహారాజు గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్య సంపదను కలిగినట్టు వాడు. పాండవ వంశ యశస్సును వృద్ధి చేయనటువంటి అతడు ఏ కారణము చేత సమస్తమును త్యజించి గంగా తటమున ప్రాయోపవిష్టుడయ్యను. పరీక్షిత్ మహారాజు ఏంటి, చాలా గొప్ప రాజ్య సంపద, మొత్తం భూప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు పరీక్షిత్. సో ఎందుకని మొత్తం అంతా త్యజించి గంగా తీరంలో కూర్చుని ఈ భాగవతాన్ని వింటున్నాడు. నెక్స్ట్, పరీక్షిత్ మహారాజు శత్రువులు తమంతట తామే అతని పాదములకు వందనములొసగి ధన సంపత్తులన్నింటినీ స్వీయ క్షేమము కొరకై అర్పించడివారు. అటువంటి ఘన చక్రవర్తి అయిన అతడు పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, అసాధ్యమైన రాజ్య వైభవములను కలిగి ఉండను. అట్టి ఎడ ప్రాణముతో సహా
సమస్తమును ఎందులకే అతడు త్యజింపగోరెను. ఏది దొరకని స్థితిలో సన్యాసం స్వీకరించడం వేరు, అంటే అన్ని త్యజించేశాను అని చెప్పడం వేరు. సమస్త అంటే చక్రవర్తి, అతను రాజు కూడా కాదు. చక్రవర్తి అంటే ఏంటి? మొత్తం మిగతా రాజులంతా ఎంతో మంది సామంతులు ఉన్నారు అతనికి. సర్వము అతనికి అర్పించిన రాజులు, రాజ్యాలన్నీ కూడా. అలాంటి స్థితిలో పైగా పోని వృద్ధుడా అంటే వృద్ధుడు కూడా కాదు, యవనంలో ఉన్నవాడు. అలాంటి వాడు అన్నిటినీ వదిలిపెట్టి ఓకే గంగా తీరంలో ఎందుకు ఈ భాగవతాన్ని వింటున్నాడు అంటే అన్ని వైభవాలు ఉన్నప్పుడు ఎవరు విడిచిపెట్టరండి. ఏదో ఒకటి తగ్గిపోయి ఉండాలి. ఇంకా శరీరంలో ఓపిక లేదు, సరే అయితే నా రాజ్యాన్ని పిల్లలకి అప్పచెప్పి, మనకి మనం చూసిన ఆశ్రమాల తీరు కూడా అంతే కదా. గృహస్థాశ్రమం అయ్యాక, వృద్ధాప్యం వచ్చాక వానప్రస్థాశ్రమం స్వీకరించి, అంటే కొడుకులకి అప్పచెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా వనాలకి వెళ్ళి అక్కడ దొరికిన దాంతో ఉండి ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించడం. మనం చాలా మంది చక్రవర్తులు అలా చేయడం కూడా చూస్తాం. సో అలా ఏదైనా కారణం ఉందా అంటే ఏ కారణం కనిపించట్లేదు పరీక్షిత్తుకి. అతడు వృద్ధుడు కాడు, కొన్ని రాజ్యం లేదా అంటే చక్రవర్తి, అన్ని వైభవాలు ఉన్న అతను. అలాంటి వాడు అన్ని ఎందుకు త్యజించాడు? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. 12వది, దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికి అంకితమైన వారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కొరకే జీవింపరు. తమ స్వలాభము కొరకై వారెన్నడూను జీవింపరు. పరీక్షిత్ మహారాజు కూడా ఆ విధంగా సమస్త లౌకిక సంపదల సంగము నుండి ముక్తుడై ఉన్నను ఇతరులకు ఆశ్రయమైన తన దేహమును ఎందులకు పరిత్యజించను. సో ఋషులందరూ చెప్తున్నారు, మాకు తెలుసు యాక్చువల్లీ పరీక్షిత్తుకి ఏదో శాపం ఉంది, మరణిస్తాడు వారం రోజుల్లో అని. సో అందుకని ఏం చేశాడు, వారం రోజుల్లో తనకు మరణం ఉంది అన్నప్పుడు అన్ని అప్పచెప్పేసి భాగవతం వినడానికి కూర్చున్నాడు. కానీ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు, తమ స్వంత లాభం చూసుకోకూడదు కదా, చూసుకోరు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు పరోపకారం చేద్దామా, ఎప్పుడు అందరినీ ఉద్ధరిద్దామా అనే కదా ఉంటుంది. రాజన్నవాడు కూడా అలాగే కదా ఉండాలి. తన శరీరం తన కోసం కాకుండా తను ఎవరినైతే పరిపాలిస్తున్నాడో వాళ్ళందరి క్షేమం కోరి కదా ఉండాలి. పరీక్షిత్తు కూడా మహాభక్తుడు. సో ఎప్పుడైతే శాపం వచ్చింది అని తెలిసిందో ఏం చేయాలి, తనని తను రక్షించుకునే ప్రయత్నం కదా చేయాలి. ఎందుకు అంటే తన దేహం తనది కాదు, తన మీద ఆధారపడ ఉన్న వాళ్ళందరిది అదే. సో వాళ్ళని ఉద్ధరించడం కోసం ప్రాణం నిలుపుకోవడానికి ప్రయత్నించకుండా వెంటనే అప్పచెప్పేసి తను ముక్తి కోసం వచ్చాడా ఏంటి అది అడుగుతున్నాడు. దేనికోసమని అన్ని త్యజించి వచ్చాడు. మీకు అర్థమైందా? ఇతరులకు ఆశ్రమైన తన దేహాన్ని ఎందుకు పరిత్యజించను. మనం కనుక మహాభక్తులు దధీచి వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ ఏంటి, పరోపకారార్థం ఇదం శరీరం. అసలు ఈ శరీరం ఉన్నదే మిగతా వాళ్ళకి ఉపకారం చేయడం కోసం. కాబట్టి శరీరాన్ని వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రాణాలు త్యజించారు. దేనికోసం? పరోపకారం కోసం. ఓకే, బలిచక్రవర్తి అనండి, దధీచి అనండి. దధీచి ఏం చేశాడు, తన వెన్నుముకని ఇచ్చేశాడు దేవతలు అన్నారు, ఈ ఫలానా అసురుణ్ణి వధించాలి అంటే నీ వెన్నుముకతో చేసిన ఆయుధం అయితేనే అసురుణ్ణి చంపడం అవుతుంది, వృత్రాసురుడు. ఓకే, సో దధీచి అన్నాడు, సరే అయితే తీసుకోండి అన్నాడు. ముందు కొంచెం డిస్కషన్ జరుగుతుంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మనకు భాగవతంలో వస్తుంది. సో ఇతరుల క్షేమం కోరి తన శరీరాన్ని అతడు త్యజించాడు. మరి పరీక్షిత్తు నిలుపుకోవాలి కదా తన శరీరాన్ని, ఇతరుల్ని రక్షించడం కోసం. తనెందుకు తన శరీరాన్ని త్యజించడానికి కూర్చుని భాగవతాన్ని వింటున్నాడు? క్వశ్చన్ అర్థమైందా? రాజు అన్నవాడు ఎప్పుడు ప్రాణం నిలుపుకోవాలి కదా, మరి అందరినీ కాపాడాల్సిన బాధ్యత తనకుంది. అలాంటి వాడు ఎందుకు అన్ని త్యజించాడు అడుగుతున్నాడు. వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్ర భావములందును పారంగుతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికి నీవు స్పష్టముగా సమాధానముసగగలవని
మేము ఎరిగి ఉన్నాము. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. వాడు ఏం చెప్తున్నారు అంటే, నీకు సమస్తము తెలుసు. ముందు చెప్పాడు నువ్వు శ్రేష్ఠుడవు, వక్తలలో శ్రేష్ఠుడవు నువ్వు అని. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వేదములందలి కొంత భాగము మినహా. యాక్చువల్లీ మనం సూత గోస్వామి గురించి చూస్తే, సూత గోస్వామి తండ్రి రోమహర్షణ సూతుడు తక్కువ జాతికి చెందినవాడు, తల్లి బ్రాహ్మణ జాతికి చెందినవాడు. సో ఎప్పుడైతే స్త్రీ పురుషుల వివాహం అయినప్పుడు స్త్రీ అంటే ఎక్కువ ఉన్నత వర్ణానికి చెందినప్పుడు ఆ సంతానాన్ని ప్రతిలోమ సంతానం అంటారు. ఓకే, అదే భర్త ఉన్నత వర్ణానికి చెంది స్త్రీ తక్కువ వర్ణానికి చెంది ఉంటే అనులోమ సంతతి అంటారు. ఈ ప్రతిలోమ సంతతి కారణంగా ఏంటైంది అంటే, వేదాలు కదా ఇవి, వేదాలు చదవడానికి వేదాల్లో అనేక భాగాలు ఉన్నాయి. ఓకే, సో వేదాల్లో ఉచ్చారణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ఉచ్చారణ అందరికీ రాదది. ఏమాత్రం ఉచ్చారణ తేడా ఉన్న మంత్రం యొక్క అర్థం మారిపోతుంది. ఇది మనం వృత్రాసుడి కథలో చూస్తాం. ఇంద్రుడిని చంపే పుత్రుడు కావాలి అని మంత్రం చదివిన వాడు ఉచ్చారణ తప్పుగా రావడం వల్ల ఇంద్రుడిచ్చే చంపబడే పుత్రుడు జన్మించాడు. సో మంత్రంలో ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎవరైతే సరైన సంతానం ఉందో అంటే బ్రాహ్మణ, ఎందుకంటే వేద మంత్రం అనగానే బ్రాహ్మణులకే ఆ ఎలిజిబిలిటీ ఉంది వేద మంత్రం చెప్పడానికి. ఎందుకు? ఒకటి, ముందు వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇంకొకటి, ఆ బ్రహ్మజ్ఞానం వల్ల లేదా వచ్చే పారంపర్యం వల్ల ఆ ఉచ్చారణ అనేది వాళ్ళకి కరెక్ట్ గా దొరుకుతుంది. వేదమంత్రం అందరు చదవరు. సో ఇక్కడ ఏమైంది, సూత గోస్వామి తండ్రి తక్కువ వర్ణానికి చెందడంతో ఇతడికి ఆ చిన్న ఒక ఏమంటారు డ్రాబ్యాక్ ఏమంటారు తెలుగులో? డ్రాబ్యాక్, వెనకబడిపోవడం, ఒక చిన్న పాయింట్ వెనకబడి ఉన్నాడు మిగతా వాళ్ళకి. ఒక చిన్న వెలితి ఉంది. అక్కడున్న కూర్చున్న సౌనకాది ఋషులందరూ బ్రాహ్మణులు. మీకు అర్థమైందా? సో వీళ్ళు ఎందుకు ఈ పాయింట్ చెప్పారు? నువ్వు అన్నీ తెలుసు అని చెప్పచ్చు కదా. కొంత భాగం నీకు తెలియకపోయినా ఏమని చెప్తున్నారు? వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్ర భావములందును పారంగతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికి నీ స్పష్టముగా సమాధానం పొసగగలవని మేము ఎరిగి ఉన్నాము. 2 పాయింట్లు అండి. ఒకటి, భాగవతం చెప్పడానికి కానీ భాగవతం అర్థం చేసుకోవడానికి కానీ ఈ వర్ణం అనేది అడ్డు కాదు. మీకు అర్థమైందా? భాగవతం పరమధర్మ భక్తి గురించి మాట్లాడుతుంది. సో దీనికి నీకు వేదమంత్రం చదవడం వచ్చా లేదాతో సంబంధం లేదు. ఓకే, రెండో పాయింట్ ఏంటి? సంస్కృతం కానీ పదాలు కానీ మనకి ఇవేంటి, భాగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదాల యొక్క సారం తెలియడమే వేదాలు చదవడం యొక్క ఉద్దేశం. సో నీకు ఉచ్చారణ ఎంత బాగా వచ్చినా సారం తెలియదు అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. అర్థమైందండి? శ్లోకాలు బ్రహ్మాండంగా చెప్పచ్చు. అరే ఇక్కడ ఇలా ఉందండి మీనింగ్, ఇక్కడ మీరు ఇలా పలికారు అలా పలికారు. ఫోకస్ అక్కడ కదా. యాక్చువల్లీ మంత్రం కరెక్ట్ గా పలకాలి, దాన్ని కాదన్నట్లేదు. కానీ మంత్రం సరిగ్గా పలకడం కన్నా కూడా మంత్రం పలికే యొక్క ఉద్దేశం అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? ఆ రోజు జగన్నాథ్ ప్రభు కథ చెప్పారు, గుర్తుందా? పక్షులన్నీ ఏం చేశాయి? పక్షుల రాజు అనుకున్నాడు, నేను నా పక్షులన్నింటినీ ఎలా అయినా కాపాడాలి అని ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఇది మీ అందరికీ చాలా తెలిసి ఉంటుంది, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే, ఋషి దగ్గరికి వెళ్ళి, మునివర్య ఎలా అయినా సరే నేను నా పక్షి మూకనన్నిటినీ రక్షించుకోవాలనుకుంటున్నాను. చాలా పక్షులు వేటగాడి దగ్గర నుంచి వచ్చి పట్టుబడిపోతున్నాయి, నాకేదైనా మంత్రం చెప్పండి. సో ఋషి వెంటనే సంస్కృతంలో ఒక శ్లోకం
చెప్పాడు, నేర్చేసుకున్నాడు. పక్షిరాజు నేర్చేసుకున్నాడు, ఎలా అయినా సరే తన పక్షులందరికీ వెళ్ళి చెప్పాలి అని. సో వెళ్ళి వాటన్నిటినీ పిలిచి ఆ మంత్రం నేర్పించాడు. ఈ మంత్రం కనుక మీరు రోజు చెప్తే మీరు ఆ వేటగాడి వలలో పడరు. సో రోజు పక్షులన్నీ కూడా చాలా ఉత్సాహంతో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం. పక్షులన్నీ కూడా ఆ మంత్రాన్ని నేర్చేసుకున్నాయి. రోజు పాపం శ్రద్ధగా ఆ మంత్రాలు నేర్చుకున్నాడు. ఒకరోజు వేటగాడు వచ్చి విత్తనాలన్నీ చల్లాడు. అలాగే కదా పట్టుకుంటారు పక్షుల్ని. ఈ పక్షులన్నీ ఏం చేశాయి, వెంటనే గబగబా వెళ్ళి ఆ విత్తనాలు తినడానికి వెళ్ళిపోయాయి. వెళ్ళంగానే ఆ వలలో చిక్కుకుపోయి అక్కడ వల వేసి ఉంచాడు. వాళ్ళు ఆ విత్తనాలని చూడంగానే మిగతా ఇంకేమీ గుర్తు రావట్లేదు వాళ్ళు. వెళ్ళి ఆ విత్తనాల మీద వాలంగానే వలలో చిక్కుకుపోయాయి. వేటగాడు హ్యాపీగా ఆ వలను పట్టుకుని పక్షులు పట్టుకుని వెళ్తున్నాడు. పక్షిరాజు చూశాడు, ఇదే నేను మంత్రం నేర్పించానే, వీళ్ళు కూడా రోజు మంత్రం చెప్తున్నారని గబగబా మునివర్యుడి దగ్గరికి వెళ్ళాడు. మునిగారు ఓకే, మీరు నేర్పిన మంత్రమే రోజు చెప్తున్నా, అయినా కూడా నా పక్షులన్నింటినీ వాడు పట్టుకెళ్ళిపోయాడు. సో అప్పుడు మునికి అర్థమైంది తను చేసిన పొరపాటు ఏంటి అంటే. అప్పుడు ముని చెప్పాడు, నేను చెప్పిన శ్లోకం నువ్వు నేర్చుకున్నావు, ఆ శ్లోకం యొక్క భావం నీకు తెలియదా అని. ఏంటయ్యా భావం అంటే, వేటగాడు వస్తాడు, విత్తనాలు చల్లుతాడు, మీరు అత్యాశకి వెళ్లకుండా జాగ్రత్తగా అది గమనించుకోండి. ఆ శ్లోకం అర్థం అంతే. వీళ్ళు ఏం చేశారు, అదేదో శ్లోకం అనుకున్నారు, రోజు ఆ శ్లోకం చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, శ్లోకం కరెక్ట్ గా చెప్పడం ఇంపార్టెంటా, అర్థం చేసుకోవడం శ్లోకం భావం ఇంపార్టెంట్? శ్లోకం కూడా ఇంపార్టెంట్ కాదన్నట్లు. శ్లోకం కూడా ఎందుకు అంటే ఆ భావం వచ్చింది శ్లోకం దగ్గర నుంచి. మన శక్తి కొద్దీ మనం ఉచ్చారణ కరెక్ట్ గానే చెయ్యాలి. కానీ ఫోకస్ అంతా ఉచ్చారణ మీదే ఉంటే ప్రయోజనం లేదు. అంటే ఏంటంటే తప్పులు చదవచ్చాను, నేను తప్పులు చదవమని చెప్పట్లేదు, కరెక్ట్ గానే నేర్చుకోండి. ఒక శ్లోకం నేర్చుకుంటున్నాం అంటే కరెక్ట్ గా నేర్చుకోండి. కరెక్ట్ ఉచ్చారణ మనందరికి వచ్చు కదా ఉచ్చారణ. రాకపోతే ఇప్పుడు ఫారినర్స్ అనుకోండి, పాపం వాళ్ళు కొన్ని తిరగవు. మనకి మన భాగ్యం ఇంకోటి ఏంటి అంటే మనకి తెలుగు సంస్కృతానికి పెద్ద తేడా లేదు. అన్ని 56 అక్షరాలు మనకి పలకడం వచ్చు కదా. అప్పుడు జాగ్రత్తగానే నేర్చుకోండి, దానికి ఆ గౌరవం ఇచ్చి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగానే మనం నేర్చుకోవాలి. మన శక్తిని ఉపయోగించి నేర్చుకోవాలి. కానీ అక్కడ కాదు, అది మాక్సిమం ఇంపార్టెంట్, అది కాదు. దాని యొక్క భావం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ అదే పనిగా వాళ్ళు ఎందుకు అది చెప్తున్నారు, అది చెప్పి అది ఇక్కడ రాయాలా భాగవతంలో? నీకు కొంచెం తప్ప మిగతా అంతా నీకు తెలుసు అని చెప్పక్కర్లేదు కదా. అక్కడ మామూలుగా మనం అలా ఎప్పుడు మాట్లాడు, నీకు చాలా తెలుసు నువ్వు మాకు చెప్పు అంటాం, కానీ కొంచెం నీకు తెలియదు కానీ తెలుసు అలా మాట్లాడడం కదా. చాలా ఎందుకు చెప్తున్నారు అంటే, భాగవతం చెప్పడానికి ఏది కూడా అడ్డు కాదు, భాగవతం గ్రహించుకోవడానికి కూడా ఏది అడ్డు కాదు. భాగవతానికి భక్తే ప్రధానం, దాని భావమే ప్రధానం. ఓకేనా అండి? సో అయ్యో మనకి సంస్కృతం రాదు ఈ శ్లోకం చదివితే. అందుకనే మనకి ఆచార్యులు ఏం చేశారు, ప్రభుపాద వారికి నిజంగా మనం ఎంతో రుణపడి ఉన్నామండి. శ్లోకం నేర్చుకోవాలి అన్నా కూడా ఒక్కొక్క పదానికి అతను మనకి అర్థం రాశారు. నా శ్లోకం నేర్చుకోవాలి, నేను నేర్చుకోండి, అర్థం తెలుసుకోండి. అంటే అర్థం తెలుసుకొని ఈ శ్లోకం నేర్చుకుంటే ఇంకా మనం ఆస్వాదించగలుగుతాం. ప్రతి ఒక్క సహస్రనామం అందరు బుక్క తిప్పుకోకుండా చెప్పగలరు. విశ్వం ఏంటి విష్ణు అన్ని 1000 సహస్రనామాలు నేర్చుకోండి. ఒక్కొక్క పేరు అర్థం తెలుసుకుంటే ఇంకా మనం భగవంతుణ్ణి అంటే ఏంటంటే ఇంకా కూడా భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క ఆస్వాదన అనుభవం అనేది మనకు అతి శీఘ్రంగా కలుగుతుంది. ఓకే, సో ఇక్కడ వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే, నువ్వు మొత్తం సారం తెలిసిపోయింది నీకు. సో ఎక్కడో ఏదో ఒక పార్ట్ తెలియదు, దాంతో మాకు సంబంధం లేదు, మేము అసలు దాని గురించి పక్కన పెట్టేసాం. నువ్వు కూడా ఏమాత్రం దాని గురించి ఫీల్ అవ్వు. ఇక్కడ మేము మహర్షులం కూర్చున్నాం, ఇక్కడ ఋషులం కూర్చున్నాం కాదు, నువ్వు సమస్త సారాన్ని
ఎరిగిన వాడవు కాబట్టి మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగల అర్హత నీకు మాత్రమే ఉంది, నువ్వు చెప్పు మా అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ సూత ఉవాచ, సూత గోస్వామి చెప్పడం మొదలు పెట్టాడు. సూత గోస్వామి పలికి, ద్వాపర యుగము త్రేతాయుగము నందును వ్యాపించినట్టి సమయమున ద్వాపర యుగము త్రేతాయుగము నందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతనయ అయిన సత్యవతి గర్భమున జన్మించను. సో యుగం యొక్క జంక్షన్ అండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే యుగాలు ఏంటండి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒకసారి మాత్రం ఈ రెండో యుగం యాక్చువల్లీ ఏంటంటే సత్యయుగం, ద్వా అంటే సెకండ్, రెండు. సో సెకండ్ యాక్చువల్లీ ద్వాపర యుగం రావాలి. 3 అంటే త్రిగుణ అంటే 3 కదా. సో త్రేతాయుగం 3 రావాలి, తర్వాత కలియుగం రావాలి. ఒక్కసారి ఏం జరిగిందంటే యుగ మార్పిడి అనేది జరిగింది. ముందు త్రేతాయుగం వచ్చి తర్వాత ద్వాపర యుగం వచ్చింది. చతుర్యుగాలు జరుగుతూనే ఉంటాయి కదా. అలా జరిగిన ఒకానొక సమయంలో ఓకే పరాశరుడికి సత్యవతి గర్భాన వ్యాసుడు జన్మించాడు. ఓకే అతడు ఒకమారు సూర్యోదయ సమయమున సరస్వతి నదీ జలములందు స్నానాదులను గావించి ధ్యానము సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యను. ఏం జరిగింది ఒకసారి సరస్వతి నదీ తీరాన ఎక్కడ రాశాడు వ్యాసుడు? బదరీకాశ్రమంలో సరస్వతి నదిని మీరు అక్కడ ఒక్కటే చూడగలరు. అది అంతర్వాహిని, మనకి ఇంకెక్కడా కూడా కనిపించదు సరస్వతి నది. సో బదరీకాశ్రమంలో సరస్వతి నది తీరాన కూర్చొని మానా అంటారు కదా, అదే కదా ఏంటండి మానా, మన బద్రి దగ్గర మానా అంటారు. ఓకే అలా నాకు తెలియదు. బదరీకాశ్రమం అక్కడే సరస్వతి నది పుట్టింది అనమాట. సరస్వతి నదిని చూడొచ్చు. చాలా తీవ్రంగా ఉంటుంది ఆ ఫోర్స్. ఓకే సో అక్కడ ధ్యానం కోసమని ఏకాంతంలో కూర్చున్నాడు. మహాముని అయిన వ్యాసదేవుడు యుగ ధర్మములందు కలిగిన విపరీతములను గాంచగలిగింది. పుడమి యందు అటువంటి విపరీతములు కాల ప్రభావముచే వివిధ యుగములందు కలుగుచుండును. సో భూమి మీద ఈ యుగం యొక్క ప్రభావాన్ని అతడు ఆలోచించడం మొదలు పెట్టాడు. అంటే యుగం రాబోతోంది, ద్వాపర యుగం చివరిన మళ్ళీ ఏం రాబోతుంది? కలియుగం రాబోతుంది. కలియుగంలో విపరీతాలు జరగబోతున్నాయి. ద్వాపర యుగంలో కూడా మొదలైపోయాయి యుగాంతంలో. ఓకే అలాగే రాబోయే కలియుగంలో ఇంకా ఇంకా విపరీతాలు జరగబోతున్నాయి. ఓకే అని ఆలోచిస్తున్నాడు. జ్ఞాన సంపన్నుడైన ఆ మహర్షి యుగ ప్రభావము వలన భౌతికమైన సమస్తము నశింపనున్నదని తన దివ్య దృష్టిచే గాంచగలిగింది. శ్రద్ధారహితమైన సమస్తము నశింపనున్నదని. ఓకే శ్రద్ధారహితమైన జనసామాన్యం యొక్క ఆయు ప్రమాణం క్షీణించుటయేగాక సత్వగుణము లోపించుట వలన వారు దుర్భాగ్యులగుటయు అతడు దర్శింపగలిగను. అంతటా అతడు సర్వ వర్ణాశ్రముల వారికి శుభమును కలుగజేయ విషయమును గురించి చింతింపదొడగను. సో ద్వాపర యుగంలో ఏం జరుగుతోంది? ద్వాపర యుగం చివరిలో ఉన్నాడు వ్యాసదేవుడు. రాబోయే కలియుగం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ సర్వం నశిస్తోంది, ధర్మం పూర్తిగా నశించబోతోంది. ఎప్పుడండి ఇది? 5000 సంవత్సరాల క్రితం వ్యాసదేవుడి యొక్క దివ్య దృష్టి చూడండి. అతడు ఆలోచిస్తున్నాడు, సమస్తం నశించబోతోంది ఇతన్ని. సో ఎలా వీళ్ళని ఉద్ధరించగలగాలి అని అతడు ఆలోచిస్తున్నాడు అనమాట. సర్వవర్ణముల వారికి శుభమును కలుగజేయడానికి చూడు. యాక్చువల్లీ వ్యాసదేవుడు చూస్తున్నాడు, రాను రాను ఇంకా వర్ణం లేదు, ఆశ్రమం లేదు. యాక్చువల్లీ సత్యయుగంలో వర్ణాలు లేవండి, అందరూ హంసవర్ణానికి చెందినవారు. అప్పుడు అసలు వర్ణ విభజన అనేదే లేదు, ఎందుకంటే అందరూ కూడా శుద్ధ సత్వంలో ఉండేవారు. అలాగే కలియుగంలో మళ్ళీ వర్ణం అనేది ఉండబోదు. కలియుగంలో అందరూ శుద్రులే, అందరూ తమో గుణంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మళ్ళీ మన సత్వగుణంలో వీళ్ళు, రజోగుణంలో వీళ్ళు. రాను రాను కలియుగం కూడా మళ్ళీ ఏమైపోతుంది, ఇంకా వర్ణం ఆశ్రమం అనేది
ఎక్కడా కూడా ఉండబోదు. సో వ్యాసుడు ఆలోచిస్తున్నాడు ఎలాగా మరి. ఓకే, మానవుల కర్మలు శుద్ధి పడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు గాంచగలిగింది. అట్టి యజ్ఞములను జనులయందు వ్యాప్తి చేయుటకే ఆ పద్ధతిని సులభమునర్చదలచి అతడు ఏకముగానున్న వేదమును 4 భాగములుగా విభజించను. సో అతనికి అర్థమైంది ఈ వేదాలన్నీ, వేద జ్ఞానం ఉంటే చాలు మనిషి తనని తను రక్షించుకోగలడు. కానీ ఈ వేదాలు వచ్చే యుగంలో వాడికి వేదాలు ఎవ్వరికి అర్థమయ్యేలా అతనికి అనిపించలేదు. సరే అయితే దాన్ని కొంచెం సులభం చేద్దామని చెప్పి వ్యాసుడు ఏం చేశాడు అంటే ఆ వేదాన్ని విభజించాడు. విభజన అంటే ఏం చేశాడండి, కర్మకాండ అంతా ఒక చోట, స్తోత్రాలు ఒక చోట, ఓకే, జ్ఞానకాండ ఒక చోట, అలా 4 భాగాల కింద వివరించాడు. మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే ఆచార్యులు అన్ని రంగుల పూసలు ఒక దాంట్లో ఉన్నాయి. సో వ్యాసుడు ఏం చేశాడంటే ఒక్కొక్క రంగువన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టాడు, ఇలా విభజన చేశాడు. ఓకే, ఆ విధంగా జ్ఞానపు ఆదిమూలము యొక్క 4 విభాగములు విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు, ప్రామాణిక కథలను కలిగి ఉన్న పురాణములు పంచమ వేదముగా పిలువబడింది. అలాగే చరిత్రలో పూర్వం జరిగిన లీలలు అవన్నీ కూడా చారిత్రాత్మక విషయాలన్నీ పురాణాల కింద విభజన చేశాడు. దాన్నే 5వ వేదం అన్నారు. జ్ఞానానికి సంబంధించి, కర్మకాండకు సంబంధించి, స్తోత్రాలు అలా అన్నిటినీ బట్టి కేటగరైజ్ చేశాడు, విభజన చేశాడు. ఈ విధంగా వేదము 4 భాగములుగా విభజింపబడిన పిమ్మట పైల ఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడయ్యను. సో 4 విభాగాలు మనకు తెలుసు కదండి, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అలాగే అథర్వణ వేదం, 4 వేదాలు. సో ఋగ్వేదానికి పైల ఋషిని ఆచార్యుడయ్యను. తన 4 శిష్యుల్ని తీసుకొని ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని ప్రామాణికం కింద పెట్టాడు. ఓకే, అలాగా ఋగ్వేదానికి పైల ఋషిని పెట్టాడు. జైమిని ఋషి సామవేదమునకు ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేద పారంగతుడయ్యను. అత్యంత శ్రద్ధావంతుడైన సుమంతముని అంగీరునికి అథర్వ వేదము ఒసగబడగా నా జనకుడైన రోమహర్షణునికి పురాణ ఇతిహాసములు ఒసగబడినవి. సో వేదాల 4 విభజన, చారిత్రాత్మక విషయాలన్నీ పురాణాలు. ఈ 4 వేదాలు 4 శిష్యులకి ఇచ్చాడు. అలాగే పురాణాలకి ప్రామాణికం కింద సూత గోస్వామి చెప్తున్నాడు, నా తండ్రి అయిన రోమహర్షణుని పురాణాలకి ప్రామాణికం కింద వేదవ్యాసుడు వాళ్ళని వినియోగించాడు. ఓకే, ఈ ఋషులందరూ తమకు అప్పగింపబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు, ప్రశిష్యుల శిష్యులకు ఒసగి ఉండేవి. ఈ విధంగా వేదములను అనుసరించు వారల ఆయా శాఖలు ఉనికిలోనికి వచ్చినవి. అందుకే పలు శాఖలు ఉన్నాయి. సో ఎవరైనా మన బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే ప్రవర చెప్తుంటారు, నేను ఏ వేదానికి సంబంధించిన వాడను అని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ పూర్వీకులు, ఆ వేదానికి సంబంధించిన ఋషులు, బ్రాహ్మణుడు అన్నవాడు ప్రతి ఒక్కరికి అది తెలిసి ఉండాలి. వాళ్ళు ఏ పారంపర్యం, ఏ ఋషుల నుంచి వచ్చారు, ఏ వేదంలో ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఈ విధంగా కృపణ వత్సలుడగు వ్యాస మహాముని మందబుద్ధులైన మానవులు గ్రహింపగలిగడి రీతిలో వేదములను విభజించను. జనులకు ఇది జీవిత పరమలక్ష్య ప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించను. ఆ విధంగా అతడు స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తమై మహాభారతమనడి గొప్ప ఇతిహాసము రచించను. సో స్త్రీల కోసం, అలాగే శూద్రులు, ద్విజబంధువులు అంటే క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళందరికీ కూడా ద్విజత్వం ఉందండి. ఎవరికైతే ఉపనయనం జరిగి దీక్ష అనేది జరుగుతుందో వాళ్ళందరినీ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళని ద్విజులు అంటారు. అలాగే ద్విజ బంధువులు, కొంతమందికి దీక్ష జరగకపోయినా ఆ వంశపారంగా ఉంటారు కదా, వాళ్ళందరినీ అంటే ద్విజత్వం వచ్చేంత వరకు
ద్విజులకి జన్మించిన వాళ్ళని ద్విజ బంధువులు అంటారు. ఓకే, ఎప్పుడైతే ఉపనయనం జరిగిందో వాడు ద్విజుడు, రెండో జన్మ పొందినవాడు. ద్విజుడు అంటే రెండో జన్మ పొందినవాడు. ద్విజ బంధువులు ఎవరికైతే అంటే మంత్రోపదేశం జరగలేదు వాళ్ళ కోసం, స్త్రీల కోసం, శూద్రుల కోసం, వీళ్ళందరి కోసం ఏం రాశాడు? మహాభారతాన్ని రచించాడు. మహాభారతం స్టార్టింగ్ లో కూడా మనం ఇది జరుగుతుంది. ఓకే, చదువుతాం. ఎందుకు మహాభారతం అంటే, మహాభారతం అందరికీ తెలుసు కదండి. మహాభారతం అసలు కథ తెలిస్తేనే మనకి భాగవతం కానీ భగవద్గీత కానీ అర్థం అవుతుంది. మహాభారతం తెలియాలి, కృష్ణావతారం అసలు తెలిసి ఉండాలి. పాండవులు, కనీసం పాండవులు, కౌరవులు. ఎందుకు మహాభారతం అంటే స్పెషల్లీ కలియుగం వాళ్ళ కోసమే మహాభారతం. ఎందుకంటే మహాభారతం కలియుగం వాళ్ళందరికీ ఎవరు వాళ్ళు? యాక్చువల్లీ కలహయుగం. ఏదైనా దెబ్బలాట అంటే కళ్ళు విప్పారి చూస్తాం, ఇటు అటు చూస్తాం. వీళ్ళు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా, పోటీ అనగానే వీళ్ళు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా. ఓకే, యుద్ధం. సో ఈ టాపిక్స్ అన్ని మహాభారతంలో ఉన్నాయి. అలా అయినా దానికోసమని వచ్చి భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారు అని మహాభారతం రాయడం జరిగింది వ్యాస భగవాన్. ఓకే, ఓ ద్విజులారా, ఈ విధంగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకై నియక్తుడైనను వ్యాసదేవుని మనస్సు సంతృప్తి చెందలేదు. సో వ్యాసదేవుడు ఏమేం చేశాడు? వేదాల్ని ఫస్ట్ చూశాడు, రాబోయే యుగజనుల యొక్క పరిస్థితి చూశాడు. వీళ్ళకి వేదాలు అర్థం కావు, సరే కొంచెం సులభం చేద్దామని చెప్పి ద్విజుల కోసం 4 కింద విభజించాడు. ద్విజ బంధువుల కోసం, అలాగే స్త్రీల కోసం. ఎవరికైతే ఆధ్యాత్మికత్వం, ఎందుకు అంటే అక్కడ తక్కువ చేయడం కాదండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నా. స్త్రీలు అని సపరేట్ ఎందుకు చేశారు అంటే, స్త్రీలకి ఇమోషనల్, వాళ్ళు ఎక్కువ సెంటిమెంట్, ఇమోషనల్. ఓకే, సో జ్ఞానం వైపు తక్కువ వెళ్తారు వాళ్ళు, అటాచ్మెంట్స్ ఎక్కువ, రాగం ఎక్కువ, అనురాగాలు ఎక్కువ. ఓకే, దాంతో ఏమవుతుందంటే అసలుది పట్టుకోలేకపోతారు. సో అందుకని వ్యాసుడు ఏమి ఆలోచించాడు అంటే, వాళ్ళని కూడా ఉద్ధరించాలి కదా, అందరి ఉద్ధరింపబడే రీతిగా మహాభారతాన్ని రాశాడు. మహాభారతంలో ఉన్నది భగవద్గీత అండి. మహాభారతం తక్కువ చదవదు. మహాభారతం చదవాలి అని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? భగవద్గీత కూడా చదువుతారు. అప్పుడు వాళ్ళకి భగవంతుడు ఎవరో అర్థం అవుతుంది. సో ఈ ఉద్దేశంతో వ్యాసుడు ఏం చేశాడో, అందరి కోసం అని, ఎవరిని విడిచిపెట్టలేదు, అందరి కోసం అని చెప్పి వేదాన్ని విభజించాడు, పురాణాలు రచించాడు, అలాగే మహాభారతాన్ని కూడా రాశాడు. ఓకే, కానీ ఏమైంది? వ్యాసదేవుని మనస్సు సంతృప్తి చెందలేదు, ఎక్కడో ఏదో అసంతృప్తి ఉండిపోయింది. ఓకే, ఈ విధంగా హృదయమునందు అసంతృష్టిని చెందిన వాడైన ముని ధర్మసారము ఎరిగినందున వెంటనే ఆలోచనామగ్నుడై తనలో తాను ఇట్లు కలిసిను. ఇంత ఏదో తక్కువైందే నాకు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వేదములు గోరెడి సమస్తమును సంపూర్ణముగా కలిగి ఉన్నప్పటికీ నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను. ఓకే, ఎందుకు ఇది ఒక్కసారి ఆలోచించండి. వేదాలు అంటే చాలా మంది ఆనందం, మనం నిన్న తెలుసుకున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే వేదాలు చదివితే నాకు ఆనందం వస్తుందా? వ్యాసుడికి ఏదో ఒక చిన్న అసంతృప్తి ఉండిపోయింది. వేదాలు విభజించాలి అంటే మొత్తం వేదాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉండాలి కదా, అలాంటి వాడే దాన్ని విభజన చేయగలరు, అవునా కదా? అలా క్షుణ్ణంగా తెలిసిందే నాకు, అయినా కూడా ఏంటి, ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంది, ఏమిటా కారణము అని వ్యాసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. సో దానికి ఆన్సర్ అతనికి చూచాగా తెలిసింది. ఏంటది? పరమహంసలకు అచ్యుతునకు ప్రియమైనటువంటి భాగవత ధర్మమును నేను ప్రత్యేకముగా తెలుపకపోవుటయే దీనికి కారణము కావచ్చును. అంటే ఇన్ని చేశాను, ఇన్ని పురాణాలు చారిత్రకంలో జరిగినవన్నీ రాశాను, కానీ ప్రత్యేకించి రాయలేదు. ఏమిటి ప్రత్యేకించి రాయలేదు? ఏదైతే అచ్యుతునికి పరమహంసలకు ప్రియమైనదో. సో ఏది అచ్యుతునికి ప్రియమైనది?
శుద్ధ భక్తి. శుద్ధ భక్తి. అచ్యుతుడికి ప్రియమైనది ఏంటి? స్తోత్రాలు కాదు. కృష్ణుడు చెప్పేశాడు గోపికలకి, ఆహా మీరు తిడుతూ ఉంటే ఏం చెప్పాడు? బ్రాహ్మణులందరూ కలిసి వేదం చదువుతున్నారు కదా, దానికంటే మీ తిట్లు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. అక్కడ వాళ్ళు తిడుతున్నారు, కృష్ణ నువ్వు కపటివి, నువ్వు ఇలాంటి వాడవు, అలాంటి వాడవు, నువ్వు మోసం చేస్తున్నావు. కృష్ణుడు ఆనందిస్తున్నాడు, చెప్తున్నాడు నాకు వేద మంత్రాల కంటే ఇది. అంటే ఇప్పుడు మనం అన్ని పక్కన పెట్టి కృష్ణుని తిట్టడం కాదు, గోపికలు తిట్టడం వేరు. ఓకే, అంటే ఏం చెప్తున్నాను అంటే కృష్ణుడికి ప్రియమైనది ఏంటి? కేవలం భక్తి. మనం వెండి పళ్ళంలో పెట్టామా, బంగారు పళ్ళంలో పెట్టామా? కృష్ణుడి దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. మనం చూసారా, ఎక్స్రేకి వెళ్తాం, ఎక్స్రే వెళ్ళంగానే మనకి శరీరం ఎలాంటిది తెలియదు. అక్కడ ఏం తెలుస్తుంది? మనకి తెలుస్తుందా ఈ రంగు శరీరం, ఇంత జుట్టు ఉంది, ఏం తెలియదు. లోపల ఏముందో అది తెలుస్తుంది. అవునా? ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా? సో కృష్ణుడికి ఒక స్కానర్ ఉంది, వీడు ఎంత భక్తితో ఇస్తున్నాడు అదే కనిపిస్తుంది కృష్ణుడికి. మనం అనుకుంటాం గులాబ్ జామునా, ఇదా, వెండి పళ్ళెమా, బంగారు పళ్ళెమా, మట్టి పాత్ర. కృష్ణుడి స్కానర్ లో ఏముంది? వీడు ఎంత భక్తితో, భక్తి కోసమే చూస్తున్నాడు. అందుకే చెప్పాడు పత్రం పుష్పం పదంతోయం ఓమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఎంత భక్తితో ఇస్తున్నావు అదే నాకు ఇంపార్టెంట్. సో అలాంటిది భక్తి గురించి ఫోకస్ చేయకుండా నేను ఇన్ని రాశాను. పరమహంసలు కూడా అందుకనే మిగతావేవి రుచించావు. ముందు సూత గోస్వామికి సౌనకాదృష్టులు అదే చెప్పారు, నువ్వు మళ్ళీ అన్ని పురాణాలు చెప్తావేమో, మాకు కృష్ణ కథని చెప్పు అని అడిగారు కదా వాళ్ళు ఫస్ట్ చాప్టర్ లోనే. సో అది వ్యాసుడు ఆలోచిస్తున్నాడు, ఇన్ని చేశాను కానీ బహుశా అచ్యుతుడికి ప్రియమైనది, పరమహంసలకి ప్రియమైనది అయిన భక్తి గురించి నేను, అంటే భక్తికి వక్కాణించి నేనేది రాయలేదు, అందుకని నాకు అసంతృప్తి ఉండిపోయినట్టుంది అని అనుకుంటున్నాను. పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఆ విధంగా తన లోపములకు పశ్చాత్తాపం చెందుచుండగా నారదముని సరస్వతీ నదీ తటమున గల అతని ఆశ్రమమునకు అరుదించెను. ఇలా ఎప్పుడైతే సిన్సియర్గా ఆలోచిస్తున్నాడో అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? నారదముని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికి ఎప్పుడైనా కూడా, ఎప్పుడైతే మన హృదయంలో అతి సిన్సియర్గా మనం ఒక భగవంతుడి గురించి మనం మనకి నిజమైన ఒక ఆసక్తి అది కలుగుతుందో అప్పుడు మనకి గురువు ప్రత్యక్షం అవుతాడు. భగవంతుడి సంకల్పంతో గురువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. సో వ్యాసదేవుడికి గురువు ఎవరు? నారదుడు. ఎప్పుడూ కూడా ఒక క్యారెక్టర్ మనం చెప్పంగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. ఓకే, ఎలా అయితే మన సౌభాగ్యం కొద్దీ మన సనాతన ధర్మంలో ఉన్నాము, మన యొక్క కలి ప్రభావం వల్ల జనులు నారదుడు అనగానే ఒక కామెడీ క్యారెక్టర్ కింద ఊహించుకునేవారు. సినిమాల్లో అంతా చూసామో నారదుడా, కలహప్రియుడా. నారదుడు ఎవరు? వ్యాసదేవుడికి గురువు అండి, స్వయంగా బ్రహ్మ మానస పుత్రుడు. నారదుడు అనగానే ఫస్ట్ మనకి ఏం గుర్తు రావాలి? నారాయణ నారాయణ అంటుంటాడు. అవునా? ఏ క్యారెక్టర్ లో దేని గురించి వచ్చినా నారదుడు ఫస్ట్ నారాయణ జపం చేస్తాడు కదా, ముందు అది గుర్తు రావాలి మనకి ఫస్ట్. అంటే నిత్యం హరినామ స్మరణలో ఉన్నవాడు నారదుడు. మనకి మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. భాగవతం రాయడానికి వ్యాసుడికి స్ఫూర్తినిచ్చిన వాడు నారదుడు. భాగవతం ఏంటి? భక్తి ప్రధానమైనది, అచ్యుతుడికి పరమహంసలకి ప్రియమైనది. ఓకే, సో నారదుడు ఎవరు? ఎప్పుడైతే వ్యాసదేవుడిలా ఆలోచించి తనలో తను మదన పడుతున్నాడు, ఏంటి అసంతృప్తికి కారణం అన్నప్పుడు అక్కడ నారదుల వారు వచ్చారు. నారదముని శుభ ఆగమనమును గాంచిన శ్రీ వ్యాసదేవుడు గౌరవంతో లేచి నిలబడి సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒసగునటువంటి గౌరవంతో ఆయనను అర్చించెను. పూజయామాస విధివన్ నారదం సురపూజితం. విధి అంటే యాక్చువల్లీ
బ్రహ్మదేవుడితో సమానము. విధవత విధి అంటే బ్రహ్మదేవుడు అండి. సో బ్రహ్మదేవుడితో సమానము. పరంపరలో ఒకసారి పరంపర మనం చూసిన తర్వాత పరంపరలో ఓహో ఇతడు పరంపరలో పైనవాడు కాదు. ఇతడికి కూడా ఏం మర్యాద ఇస్తామంటే ఇతనికి గురువు అయిన వాడికి ఎంత మర్యాద ఇస్తామో అంత మర్యాదే మనం ఆ గురువు కూడా ఇస్తాం. సో ప్రభుపాద వారు భక్తి సిద్ధాంత సరస్వతి వారు పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి మనం ఎంత గౌరవిస్తామో అంత గౌరవము మనం ఆ వ్యాసపీఠంలో ఉన్న వాళ్ళకి మనం ఉండాలి. బ్రహ్మదేవుడు ఎవరు? తేనే బ్రహ్మ హృదయాది కవయే. బ్రహ్మదేవుడికి హృదయంలో స్వయంగా భగవంతుడి చేత జ్ఞానం పొందినవాడు. సో నారదుడు రాగానే వ్యాసుడు ఏం చేశాడు? వెంటనే లేచి గౌరవంతో ఆయనను అర్చించను. ఒకసారి మీరు చూసారో లేదో,